మీడియా, ప్రింట్ మీడియా, అలాగే తోటి జనసేన పాల్గొన్న నియోజకవర్గ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మా నాయకులందరూ చాలా వివరంగా చెప్పారు. మాకు 12వ ఆవిర్భావ దినోత్సవం చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మాకు రాజ్యాధికారం దక్కింది. మమ్మల్ని ఇప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి మా ప్రత్యర్థి పార్టీలు అంగీకరించిన రోజుల్లో మేము రాజ్యాధికారంలో ఉన్నాం. మాకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము దేనికో తక్కువ, దేనికో ఎక్కువ అని విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం రేపు 14వ తారీఖున మా నాయకుడు ఖచ్చితంగా చెప్తాడు. మేము ఎవరికి తక్కువ కాదు, ఏ పార్టీకి తక్కువ కాదు. ఎవరైనా సరే పోరాటాలతోటి అధికారాలు వస్తారు. అది మా నాయకుడు నిరూపించాడు. మాకు వారసత్వంగా రాజకీయం రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు మా నాయకుడు చేసిన పోరాటం వల్ల అధికారం వచ్చింది. అది తోటి నాయకులు, ప్రత్యర్థి పార్టీలు గుర్తెరగాలి. అది ప్రత్యేకంగా గుర్తించుకోమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పాల్గొన్న నియోజకవర్గం నుంచి వాసు గారు సూచనల మేరకు నేను, తుల రామలింగేశ్వరరావు ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా 10 బస్సులు, ఒక నియోజకవర్గం మీద 100 కార్లు, అలా స్వచ్ఛందంగా బైకుల మీద వెళ్ళేవాళ్ళు మొత్తం మీద దగ్గర 2000 మంది ప్రజలు ఇక్కడి నుంచి నియోజకవర్గం నుంచి సభకెళ్ళే అవకాశం కనపడుతుంది మాకు. వాళ్ళందరికీ తగ్గ ఏర్పాట్లు చేయటం నియోజకవర్గం మీద జరుగుతుంది. అలాగే ఏ మండలానికి ఆ మండలం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఏ సదుపాయాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళ ప్రయాణ సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరూ కూడా క్రమశిక్షణగా వెళ్ళి వస్తారని మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. రెండోది, మీకు ప్రత్యేకంగా చెప్తున్నాం, ఇది మాకు చాలా ప్రత్యేకమైన ఆవిర్భావ దినోత్సవం. ఎందుకంటే రాజ్యాధికారం వచ్చింది మాకు. ఇంకా ఇక ముందు మేము ఎలా ప్రయాణం సాగుద్ది అనేది మా నాయకుడు తెలియజేస్తాడు. దాని చేత ఇక్కడున్న స్థానిక ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దీనికి పెద్ద సంఖ్యలో మీరు హాజరవ్వండి, మాకు ఉత్సవాన్ని నింపండి. అలాగే రాజకీయంగా మేము మరింత మా ప్రయాణం ముందుకు సాగటానికి ఇదంతా ఉపయోగపడుతుందని కోరుకుంటూ పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై జనసేన.